సర్ప్రైజ్ టెస్ట్. ఇవాళ గట్టు చింకి త్వరగా లేచి స్కూల్కి రెడీ అయ్యి వాళ్ళ ఆర్ట్ బుక్ని బ్యాగ్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఉదయాన్నే ఆర్ట్ క్లాస్ ఉంటుంది. ఇద్దరూ దానికోసం చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. ఇవాళ ఆర్ట్ క్లాస్లో మజా వస్తుంది చింకి. హా గట్టు, ఆర్ట్స్ క్లాస్ వారంలో ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఆర్ట్స్ మేడం కూడా ఎంత మంచిది, ఎంత మంచి డ్రాయింగ్స్ వేస్తుంది. నాకైతే స్కెచ్ వేయడం అంటే చాలా ఇష్టం. నాకు పెయింటింగ్ వేయడం ఇష్టం. ఆహా, నేను నా పెయింట్ బ్రష్ ఇంకా వాటర్ కలర్స్ పెట్టుకుంటాను. నేనైతే మర్చిపోయాను, మంచిదైంది గుర్తొచ్చింది. ఆ తర్వాత గట్టు సామానంతా పెట్టుకుంటాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత గట్టు ఇంకా చింకి వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతుంటారు. ఆర్ట్ క్లాస్ త్వరగా మొదలైతే బాగుండు. నేను డ్రాయింగ్ కలర్స్ తెచ్చుకున్నాను. నేను నా వాటర్ కలర్స్ అన్ని తెచ్చుకున్నా గుడ్డి. ఈ హరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇవాళ వాడు రావడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో? అప్పుడే హరి బాధపడుతూ క్లాస్లోకి వస్తాడు. ఏమైంది హరి, అలా బాధగా ఎందుకున్నావు? మిత్రులారా, ఇవాళ నేను స్కూల్కి ఆలస్యంగా వచ్చాను కదా. పైగా 2 రోజుల నుండి నేను స్కూల్కి ఆబ్సెంట్ ఉన్నాను. అందుకే మన క్లాస్ టీచర్ వచ్చి నన్ను స్టాఫ్ రూమ్లో అప్లికేషన్ ఇవ్వమని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇవాళ మన ఆర్ట్స్ మేడం ఆబ్సెంట్ అని. ఇప్పుడు ఏం చేద్దాం? హరి చెప్పిన న్యూస్ విని పిల్లలందరి మూడ్ పాడైపోతుంది. అరే, ఇవాళ ఆర్ట్స్ క్లాస్ జరగదా? ఇది చాలా బాధాకరమైన విషయం. మేము ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాము అందరం కలిసి. ఇంకా మనం ఏం చేయగలము గట్టు? మనం మిగతా క్లాసెస్ అని అటెండ్ అవ్వాలి కదా. మనకి ఒక ఫ్రీ పీరియడ్ దొరికింది కాబట్టి మనందరం కలిసి ఏదైనా గేమ్ ఆడుకుందాం. అలా అనుకుని పిల్లలు వాళ్ళ మనసు కుదట పెట్టుకుంటారు. కానీ ఆర్ట్స్ క్లాస్ పీరియడ్లో మిశ్రా సార్ వచ్చేసరికి పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. మిశ్రా సార్, మీరా? ఈ ఫ్రీ పీరియడ్ మీరు తీసుకోబోతున్నారా? అవును గట్టు, నేను అనుకున్నాను ఈ ఫ్రీ పీరియడ్ వేస్ట్ చేయడం ఎందుకు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్పనా? పిల్లలందరికీ తెలుసు మిశ్రా సార్ ఎగ్జైటింగ్ ఐడియాస్ అన్నీ పనిష్మెంట్ అవుతాయని. ఎందుకంటే ఆయన ఎప్పుడు మ్యాథ్స్ గురించే మాట్లాడతారు కాబట్టి. ఆ ఐడియా ఏంటి సార్? చింకి తల్లి, ఈ ఫ్రీ పీరియడ్లో నేను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెడతాను. అది రాసి మీకు చాలా మజా వస్తుంది. సర్ప్రైజ్ టెస్ట్ అనే మాట విన్న వెంటనే పిల్లలందరూ డల్ అయిపోతారు. మళ్ళీ వాళ్ల ఎనర్జీ అంతా అలా డౌన్ అయిపోవడం చూసి మిశ్రా సార్, అరే పిల్లలు, ఏమైంది? టెస్ట్ పేరు విని మీరందరూ డల్ అయిపోయారు. మ్యాథ్స్ టెస్ట్ అనే మాట విన్న వెంటనే మనందరం బాధపడక ఆనందపడతామా? హా, అది కూడా మన ఫేవరెట్ ఆర్ట్ క్లాస్కి బదులుగా. అరే పిల్లలు, ఏమైంది? ఏదో ఒకటి చెప్పండి. సరే, ఇవాళ ఏ పిల్లలైతే మ్యాథ్స్ క్వశ్చన్ అన్నిటికీ సరిగ్గా సమాధానం రాస్తారో నేను వాళ్ళకు డ్రాయింగ్ వేస్తాను. మిశ్రా సార్ చెప్పిన ఈ మాట విని పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. అలా ఆశ్చర్యంగా గట్టు మిశ్రా సార్తో ఇలా అంటాడు. ఏంటి సార్, మీకు డ్రాయింగ్ వేయడం వచ్చా? కానీ సార్, మీరు మ్యాథ్స్ టీచర్ కదా, మీరు డ్రాయింగ్ ఎలా వేస్తారు? పిల్లలు, నాకు డ్రాయింగ్ వేయడం చాలా బాగా వచ్చు. ఇది డ్రాయింగ్ క్లాస్ కదా. ముందు మీరు టెస్ట్ రాయండి, ఆ తర్వాత మనందరం కలిసి డ్రాయింగ్ చేసుకుందాం. మిశ్రా సార్ చెప్పిన ఈ మాట విని పిల్లలందరిలో జోష్ వస్తుంది. ఆ తర్వాత మిశ్రా సార్ బోర్డు మీద 5 ప్రశ్నలు రాస్తాడు. ఇంకా పిల్లలతో, అయితే పిల్లలు, ఇదే ఇవాల్టి టెస్ట్కి సంబంధించిన 5 ప్రశ్నలు. ఇది రాయడానికి ఎవరు చీటింగ్ చేయకూడదు. ఎవరైతే ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానం రాసి నాకు చూపిస్తారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ వేస్తాను, ఇంకా వాళ్ళ డ్రాయింగ్ కూడా వేస్తాను. అలా చెప్పి మిశ్రా సార్ వెళ్లి టేబుల్ మీద కూర్చుంటాడు. పిల్లలందరూ త్వరగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటారు. హరి అందరికన్నా ముందు అన్ని ప్రశ్నలకు సమాధానం రాసి అతని కాపీ తీసుకుని మిశ్రా సార్ దగ్గరికి వెళ్తాడు. సార్ చూడండి, నా ప్రశ్నలన్నీ అయిపోయాయి. అరే వా, ఇంత త్వరగా రాసేసావా? చూపించు మరి. నువ్వు 4 ప్రశ్నలకు సరిగ్గా రాశావు, కానీ ఒకటి తప్పు రాశావు. కాబట్టి నీకు ఫుల్ మార్క్స్ రావు. ఓ హా, తొందరలో పడి నేను మర్చిపోయినట్టున్నారు సార్. హరి, అందుకే మనం తొందరపడకూడదు. నిదానంగా అన్ని పనులు చేసుకోవాలి. చూడు, అందరి పిల్లలు అలానే చేస్తున్నారు. అప్పుడే సార్ అందరి పిల్లల్ని చూస్తుంటారు. అతను చూస్తాడు,
వెనుక ఇద్దరు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అరే పంకజ్, గుడ్డు, మీరిద్దరూ మాట్లాడకండి. టెస్ట్లో మాట్లాడడం అంటే చీటింగ్ చేసినట్టే, అర్థమైందా? సార్ మాటలు విని ఆ పిల్లలు మాట్లాడడం మానేసి వాళ్ళ టెస్ట్ పేపర్ రాస్తూ ఉంటారు. అంతలో గట్టు అతని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి అతని కాపీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్తాడు. సార్ సార్ నా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి, ఒకసారి. చూపించు గట్టు. సార్ చాలా జాగ్రత్తగా గట్టు సమాధానాన్ని చూస్తుంటాడు. అది చూసి గట్టుకి బాగా నర్వస్ అవుతుంది. అప్పుడే సార్ నవ్వుతూ ఇలా అంటాడు. అరే వా గట్టు, నువ్వు అన్నిటికీ సమాధానం రాశావు. ఈ సర్ప్రైజ్ టెస్ట్లో నీకు ఫుల్ మార్క్స్ వచ్చాయి, తెలుసా నీకు? ఇంకా నువ్వు ఫస్ట్ కూడా వచ్చావు. ఏంటి, నిజమా సార్? ఏ చింకీ, చూడు, నేను ఫస్ట్ వచ్చాను. కంగ్రాట్స్ గట్టు. పిల్లలందరూ గట్టుకి క్లాప్ కొట్టండి. పిల్లలందరూ సార్ చెప్పినట్టే గట్టుకి చప్పట్లు కొడతారు. గట్టుకి అదంతా చూసి చాలా బాగా అనిపిస్తుంది. అంతలో అందరు పిల్లలు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. సార్ అందరూ రాసిన సమాధానాలు చెక్ చేస్తూ ఉంటాడు. పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెక్ చేయించుకుంటారు. సార్ ఇలా అంటాడు. పిల్లలు, ఇవాళ అందరూ చాలా బాగా ఆన్సర్ రాశారు. కానీ అందరికన్నా ముందు గట్టు వచ్చాడు కాబట్టి నేను అతని డ్రాయింగ్ వేస్తాను, అది కూడా బోర్డు మీద. మీరందరూ కూడా మీకు నచ్చిన డ్రాయింగ్ వేసుకోండి, మీకు నచ్చినట్టు. సార్ మాటలు విని పిల్లలందరూ ఆనందపడతారు. వాళ్ళు వాళ్ళ డ్రాయింగ్ బుక్స్ ఇంకా కలర్స్ తీసుకుని డ్రాయింగ్ వేస్తుంటారు. ఇంకా మిశ్రా సార్ బోర్డు మీద డ్రాయింగ్ వేస్తుంటాడు. సరే సరే, ఎవరి డ్రాయింగ్ వారు వేసుకోండి. నా డ్రాయింగ్ ఎవరు చూడకూడదు పూర్తయ్యేంత వరకు. అందరూ సార్ మాటలు విని నవ్వుకుంటుంటారు. సార్ మీరు అచ్చం మాలానే మాట్లాడుతున్నారు. నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. ఇక్కడ చూడు, నా కార్ ఎలా ఉందో. చాలా బాగుంది. చింకీ దానికి బ్లూ కలర్ వెయ్యి. చింకీ, ఒకసారి నా ఫ్లవర్ చూడు. నా ఫ్లవర్ బాగా అనిపిస్తుంది. స్నేహితులారా, ఇక్కడ చూడండి, నేనైతే డైనోసార్నే వేశాను. పిల్లలందరూ హరి డ్రాయింగ్ చూసి నవ్వుతారు. అరే, ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నారు మీరు? ఎందుకంటే హరి, ఆ డ్రాయింగ్ చూస్తుంటే డైనోసార్ కన్నా బల్లిలా కనబడుతుంది. బంటి మాటలు విని పిల్లలందరూ గట్టిగా నవ్వుకుంటారు. ఇంతలో మిశ్రా సార్ డ్రాయింగ్ అయిపోతుంది. ఆ డ్రాయింగ్ని చాలా బాగా వేస్తాడు. అతను బోర్డు నుండి పక్కకి జరుపుతాడు. మిశ్రా సార్ డ్రాయింగ్ చూసి పిల్లలందరూ ఇంకా నవ్వుకుంటారు. అయినా గట్టు యొక్క ఫన్నీ కార్టూన్ డ్రా చేసేస్తాడు. వా వా మిశ్రా సార్, మీ డ్రాయింగ్ అద్భుతంగా ఉంది. మిస్టర్ సార్, అసలైతే మీరైతే సేమ్ గట్టులాగే డ్రా చేశారు. ఏంటి? కాదు కాదు, ఇది చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఒప్పుకోవాలి సార్, మీరు కార్టూన్ చాలా బాగా గీస్తారు. కానీ ఇది నాలాగా అసలు లేదు. గట్టు మాటలు విని పిల్లలందరూ బాగా నవ్వుకుంటారు. ఇంకా క్లాస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.